అక్క ఏరా మళ్ళీ ఎవరైనా చస్తున్నారని డబ్బులు ఇవ్వడం కోసం వచ్చావా? అది కాదక్క, ఈసారి నిజంగానే నాన్నకి ప్రాబ్లం. అరే నేను ఎవరినైనా ఒక్కసారి నమ్ముతానురా, మళ్ళీ మళ్ళీ నమ్మాలంటే నా వల్ల కాదురా. నువ్వు మర్యాదగా చెప్తున్నా, నువ్వు నా కళ్ళ ముందు ఇంకొక నిమిషం ఉన్నావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఏంట్రా అలా ఉన్నావు? నాన్నకి హెల్త్ బాగాలేదని అక్క దగ్గర 20,000 అడిగితే లేదన్నది. నువ్వు అంత ముందు చేసిన పనికి అక్క నీకు ఎలా డబ్బులు ఇస్తుంది అనుకున్నావు? ఏంట్రా తరుణ్ ఇలా వచ్చావు? అంటే అక్క నాన్నకి బాగాలేదు, ఒక 10,000 కావాలక్క. నాన్న సమయానికి ఇప్పుడు నా దగ్గర కూడా లేవమ్మా. నాన్నకి బాగా సీరియస్ అక్క, మీరే ఏదో ఒకటి చేయండి అక్క. తమ్ముడు బాలరాజు, నీకు నెంబర్ పెడుతున్నాను, ఒక 10,000 ఉంటే పంపించమ్మా, 2 రోజుల్లో ఇచ్చేస్తాను. ఫ్రెండ్ అమ్మా నువ్వు అందరికి సాయం చేస్తావు, నువ్వు 10,000 ఏమంటే వేసిన అకౌంట్కు ఆడు పైసలన్నీ దోస్తులకు మొత్తం దాపుతున్నాడు, ఫుల్ దాగి కింద పడ్డారు వాళ్ళందరూ. ఇదా ఎమ్మెల్యే మేడం ఉన్నదా? ఉన్నారు, రండి. నమస్తే మేడం, మీకు యాక్సిడెంట్ అయిందని తెలిసి ముందు చూడడానికి మేమే వచ్చినాం మేడం. అవునా, నమస్తే అండి. మేడం మీరు మా బామ్మర్దికి ఒక హెల్ప్ చేయాలి మేడం. చెప్పండి అమ్మా, ఏం సాయం కావాలి? మా బామ్మర్ది గాడు ఇక్కడ మీ ఇంటి ముంగట పండ్ల షాప్ పెట్టుకుంటాడంట మేడం. ఎక్కడ పళ్ళ షాప్ ఎందుకు పెట్టుకుంటాడు? మేడం మీ చేయికి దెబ్బ తగిలింది కదా, ఎట్లా జనాలు చూడడానికి వస్తారు, మీ చుట్టాలు చూడడానికి వస్తారు, మీ దోస్తులు చూడడానికి వస్తారు. వీడు అక్కడ కింద పండ్ల షాప్ పెట్టుకుంటే అక్కడ కొనుక్కొని తెచ్చి నీకు పండ్లు ఇస్తారు కదా, అవే మళ్ళీ తక్కువ రేటుకు తీసుకొని మళ్ళీ అమ్ముకుంటాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అన్నయ్య ఏంటమ్మా ఎక్కడికి బయలుదేరుతున్నా అన్నయ్య. బావ 2 సార్లు ఫోన్ చేశాడు. అవును, జనవరి 1 కూడా బాగా రాలేదేంటి? ఆయన బైక్ మెకానిక్ కదన్నయ్య. 31 1 తారీఖునే సీజన్ అంట. బైక్ మెకానిక్లకి 31 1 తారీఖు సీజనా? కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అయితే ఈ వారం రోజులు హాస్పిటల్ వాళ్ళకి డాక్టర్లకు కూడా సీజనే.